అన్నా కొంచెం అసీం శంకర్ कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, सोनिया गांधी गारी नायकत्वं वर्धिल्लाలి, राहुल गांधी गारी नायकत्वं वर्धिल्लाలి, मल्लिकार्जुन खड़गे गारी नायकत्वं वर्धिल्लाలి, मीनाक्षी नटराजन गारी नायकत्वं वर्धिल्लाలి, मीनाक्षी नटराजन गारी नायकत्वं वर्धिल्लाలి, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। जरूर यूज से गाना लगे ప్రసాద్ అసలు మదన మధు మదన చెంచా చేంజ్ చేస్తున్నాడా లోపలికి మాత్రం చెంచా ఎందుకు జరుపు అఖిల భారత కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సెక్రటరీ ఫర్ తెలంగాణ మీనాక్షి నటరాజన్ గారి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణ మరియు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహింపజేస్తున్నటువంటి పట్టణ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ మిత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తూ అంటే వాస్తవంగా మీనాక్షి నటరాజన్ గారు వాళ్ళ పార్టీ కమిట్మెంట్కు ఆమెను మనం ఉదాహరణగా భావించవచ్చు. 2009-14 మధ్యకాలంలో పార్లమెంట్ సభ్యురాలిగా సేవలు అందించి తదుపరి కాలంలో ఆమెకంటూ ఏ పదవిని ఆశించకుండా పార్టీ బలోపేతమే ప్రధానంగా తన బాధ్యత కర్తవ్యంగా ఎంచుకొని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రిగా చూడాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా పార్టీ బలోపేతం కొరకు ఆమె కృషి చేయడం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆమె బాధ్యతలు చేపట్టబడ్డ తదుపరి కాంగ్రెస్ కార్యకర్త ఒక విధమైన ఒక విశ్వాసం నింపడం జరిగిందని చెప్పక తప్పదని చెప్పాలి. ఏ రాజకీయ పార్టీ కానీ వీళ్ళ కార్యకర్తలే ప్రధానంగా ఆ పార్టీకి ఒక విధంగా ఆయువు పట్టు అని చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటానికి కొరకు గత దశాబ్ద కాలం కృషి చేసి
ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వ దౌర్జన్యాలను ఎదిరించి ఇవాళ రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని అధికారాన్ని తెచ్చుకోవటం, ఈ అధికారానికి వచ్చినటువంటి యొక్క ఈ 18-20 మాసాల కాలంలో మనం గమనించినట్టయితే మొత్తం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నాయని చెప్పండి. ఇలా రైతాంగానికి సంబంధించినటువంటి ఒక రుణమాఫీ కానీ, రైతు భరోసానే కానీ, వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కల్పనతో పాటుగా ఇవాళ సన్న రకాలకి ఏదైతుందో 500 రూపాయల బోనస్ కానీ, అట్లాగే మహిళలు ఆడబిడ్డలకు సంబంధించి ఉచిత రవాణా సౌకర్యమే కానీ, ఇవాళ గృహ అవసరాలకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పాలని చెప్పండి. గ్యాస్ సిలిండర్ ధర ఇంతున్నా కానీ 500 రూపాయల పై పడే ఒక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తుందని చెప్పండి. మన మొత్తం జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శంగా ఉదాహరణగా వీళ్ళ బలహీన వర్గాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారు ప్రధానంగా ఏది ఇస్తుందో జిస్కి జిత్తే ఆబాదీ ఉత్తే హిస్సేదారి అనే ఒక నినాదంతో అన్న కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ కల్పించాలని సంకల్పించడం, ఇలా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టబడడంతో పాటుగా ఇలా మొన్నటి శాసనసభ శాసన మండలి ఏదైతుందో వివిధ రాజకీయ పార్టీలందరినీ కూడా వీళ్ళ ఏకాభిప్రాయంతో 42% రిజర్వేషన్ అమలుకి ఏదైతుందో మరి ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదింప చేయబడి మరి కేంద్రాన్ని నివేదించడం, ఇలా కేంద్రం కొంత నాంచవేత ధోరణిని అవలంబిస్తున్నప్పటికీ కూడా 42% రిజర్వేషన్ అమలు చేయటం వీళ్ళ ప్రభుత్వం ధ్యేయం లక్ష్యంగా ఎంచుకుందని చెప్పండి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించబడటమే కాకుండా రాబోయే కాలంలో విద్యా ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్ అమలు చేయడం ఏక లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందని చెప్పండి. ఇవన్నింటి ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు అనునిత్యం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ప్రభుత్వం అమలు చేసి తలపెట్టుకున్న కార్యక్రమాలన్నీ కూడా అమల్లో ఏదైతుందో ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా అన్నీ కూడా మరి గ్రౌండ్ లెవెల్లో అమలు చేయబడే విధంగా మీనాక్షి నటరాజన్ గారు ఏదైతుందో వారిని పర్యవేక్షిస్తూ వీళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ఒక ఆత్మస్థైర్య మనోనిబ్బరాన్ని నింపినటువంటి ఒక నాయకురాలు మీనాక్షి నటరాజన్ వల్ల వీళ్ళ పార్టీ బలోపేతం వరకు పార్టీలో ఎవరైనా ముందుకు రావచ్చు చేరొచ్చు. కానీ ఇది ఇస్తుందో పార్టీలో ప్రథమ ఒక హక్కు అనేది వీళ్ళ 2017 నాడు వరకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉంటారో వాళ్ళకే ఏదైతుందో రాబోయే కాలంలో కూడా మరి పార్టీ బాధ్యతలే కానీ, ప్రభుత్వ నియామకాలే కానీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు లభించడమే కానీ అవి ఏమైనా కానీ అని చెప్పంటున్నా 2017 నాటికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో మరి సభ్యత్వంతో కొనసాగడం జరిగిందో వారికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో వారు పేర్కొనడము నిజంగా కాంగ్రెస్ కార్యకర్త ఒక విధమైన ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పంటున్నాం. నటరాజ్ గారు మరి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరి పూర్తి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ గల జాతీయ స్థాయిలో మళ్ళీ తిరిగి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఆనాడు ఏ విధంగానైతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా రెపరెపలు ఆడింపజేసిందో ఇలా మీనాక్షి నటరాజన్ గారు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటమే మా అందరి ఏకైక లక్ష్యంగా ఏది ఇస్తుందో అందరం కలిసికట్ట కృషి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుని జై హింద్. అన్న మీరు ఐటమ్ వాళ్ళు ఇంకా కోరి అన్న కట్టు జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీనాక్షి నటరాజన్ గారి నాయకత్వం, మీనాక్షి నటరాజన్ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మీనాక్షి నటరాజన్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ